హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమాల్ టెక్. సో ఈరోజు మీకు ఒక మంచి యూస్ఫుల్ టాపిక్ తీసుకొచ్చాను. ఆ టాపిక్ ఏంటంటే మన పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ని ఎలా లింక్ చేసుకోవాలనేది టాపిక్. సో ఈ పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకునే లాస్ట్ డేట్ June 30, 2021 లాస్ట్ డేట్ ఉన్నది. సో అప్పటిలోగా మీరు కంపల్సరీ లింక్ చేసుకోవాలి. ఒకవేళ లింక్ చేసుకోకపోతే ప్రాబ్లం ఏంటిది అనేది మీకు చెప్తాను చూడండి. So చూడండి, by linking the PAN and Aadhaar card, the government will be able to link the identity of an entry thought is her Aadhaar card and subsequently have details all of finance transactions made thought the linking PAN card. సో ఒకవేళ మీరు మీ పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్ లింక్ చేసుకుంటే మీ ఆర్థిక లావాదేవీలు అనేది ఈజీగా ట్రాన్సాక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది, అది కూడా ఆధార్ కార్డ్కి లింక్ చేసుకుంటే. సో నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఆల్ పాన్ కార్డ్స్ that are not linked with Aadhaar will be deactivated after June 30, 2021. Linking PAN with Aadhaar will help in tackling the problem of multiple PAN cards issued in the same name. సో మీరు ఒకవేళ ఆధార్ కార్డ్కి మీ పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోకపోతే June 30 తర్వాత మీ పాన్ కార్డ్ అనేది ఏం చేస్తా అంటున్నారు, డియాక్టివేట్ చేస్తా అని అంటున్నారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు మనం డైరెక్ట్ మన సొంతంగా మనమే మన పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అది ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం దీనికి ఎలా లింక్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను, వినండి. ఓకే, ఇది పాన్ కార్డ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇది వెబ్సైట్ ఇది. సో ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకొని మీ పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండి. సో ఇది వెబ్సైట్, ఇలా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో చూడండి ఇక్కడ కనిపిస్తుందా లింక్ ఆధార్ అని, అందరికీ క్లారిటీ కనిపిస్తుందా లింక్ ఆధార్ అని? చూడండి, లింక్ ఆధార్ ఇక్కడ కనిపిస్తుంది, లింక్ ఆధార్ అని. సో ఈ లింక్ ఆధార్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ కాలం ఉంది కదా, ఈ ఫస్ట్ కాలంలో మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి ఫస్ట్. ఓకేనా, పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. నేను ఇప్పుడు నా పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ కాలంలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అంటున్నారు. సో నెక్స్ట్ కాలంలో మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ కాలంలో నేమ్ యాజ్ పర్ ఆధార్, మీ ఆధార్ నెంబర్ మీద మీ పేరు ఎలాగైతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్. సో మన డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ది ఆధార్ కార్డులో ఉన్నది అనే దాన్ని బట్టి దీన్ని ఇక్కడ క్లిక్ చేసుకోమంటుండు. నెక్స్ట్ ఐ అగ్రీ టు వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్ విత్ UIDAI. అంటే UIDAI మా ఒక వెబ్సైట్ ఉంటుంది కదా, దాని ద్వారా ఇచ్చిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ మాకు ఓకే కరెక్టే ఉన్నాయని చెప్పేసి అగ్రీ చేయమంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కిందికి అయిన తర్వాత మీకు క్యాప్చా కోడ్ అని ఉంటుంది కదా, మీరు ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి అయినా తెలుసుకోవచ్చు. సో ఈ క్యాప్చా కోడ్ అనేది ఎవరైతే ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ లేకుండా ఉంటుందో వాళ్ళైతే ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉన్న వాళ్ళైతే రిక్వెస్ట్ OTP అని క్లిక్ చేస్తే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ అడిగి లింక్ ఆధారంతోనే మీ మొబైల్ నెంబర్కి ఒక OTP వెళ్తుంది. OTP కొట్టుడుతోనే ఆటోమేటిక్గా లింక్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ మొబైల్ నెంబరు ఒకవేళ లేని వాళ్ళు, మొబైల్ నెంబరు ఆధార్ కార్డుకి లింక్ లేని వాళ్ళు ఏంటంటే ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఈ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లేదు. సో నేను ఇప్పుడు క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఓకే, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడికి లింక్ ఆధార్ అని చూడండి, లింక్ ఆధార్ అని ఉంది కదా. సో ఈ లింక్ ఆధార్ మీద క్లిక్ చేసుకోండి. చూడండి, లింక్ ఆధార్ మీద క్లిక్ చేసుడుతోనే ఇక్కడ చూడండి డిస్ప్లే యువర్ రిక్వెస్ట్ హాస్ బీన్ సెంట్ టు UIDAI ఫర్ వ్యాలిడేషన్ ఆఫ్ ఆధార్, ప్లీజ్ చెక్ ద స్టేటస్ లెటర్ బై క్లికింగ్ ఆన్ లింక్ ఆధార్ హైపర్ లింక్ ఇన్ ద హోమ్ పేజ్. ఓకే,
ఇలా వస్తుంది కదా. సో ఇలా వచ్చిందనంటే మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ అయిపోయినట్టు. ఓకేనా, ఇక్కడ రైట్ క్లిక్ కూడా పడ్డది, లింక్ అయిపోయినట్టు. ఒకవేళ ఆల్రెడీ నా పాన్ కార్డ్కి ఆధార్ నెంబర్ లింక్ అయి ఉంది కావచ్చు, నేను దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి అనే దాన్ని బట్టి కూడా నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మీకు ఒకవేళ ఆల్రెడీ మీరు ఆ లింక్ అయి ఉందా లేదా అని చెక్ చేసుకోనికి ఏంటంటే హోమ్ పేజ్కి వెళ్ళినాక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కట్ చేసుకోండి. సో హోమ్ పేజ్కి వేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లింక్ ఆధార్ క్లిక్ చేసుకోండి. లింక్ ఆధార్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన చూడండి, ఇక్కడ పైన మీకు చూడండి క్లిక్ హర్ టు వ్యూ ద స్టేటస్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ లింక్ ఆధార్ రిక్వెస్ట్. ఒకవేళ మీరు ఆల్రెడీ ఆధార్ కార్డ్ రిక్వెస్ట్ పెట్టి ఉంటే, లేదు నాకు ఉందో లేదో తెలియదు, నేను ఒకసారి చెక్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే ఇక్కడ క్లిక్ హర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. నేను ఇక్కడ నా పాన్ కార్డ్ నెంబర్ కొడుతున్నాను చూడండి. ఓకే, పాన్ కార్డ్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ నెంబర్ కూడా కొట్టండి. ఓకే, కొట్టిన తర్వాత వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అనేది ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి నా పాన్ కార్డ్ ఆల్రెడీ ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉంది, అందుకే చూపెడుతుంది యువర్ పాన్ ఈజ్ లింక్ టు ఆధార్ నెంబర్. నా ఆధార్ నెంబర్ లాస్ట్ డిజిట్స్ కూడా చూపెడతాయి ఇట్లా. అంటే మీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నట్టు, మీ పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ ఉందా లేదా అని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మీరైతే మీ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ నెంబర్ని లింక్ చేసుకోండి. ఓకేనా, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. Okay, thank you friends.